పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్, గుడ్ ఈవినింగ్. సో విరాట్ కోహ్లీ మనకు ఒక రకంగా చెప్పాలంటే వేల పరుగుల్ని సాధించినటువంటి ఒక ఏకైక బ్యాట్స్మెన్ ఇప్పుడున్నటువంటి క్రికెట్లో అవలీలగా. సో అలాంటి విరాట్ కోహ్లీకి అసలు ఏమైంది? రీసెంట్గా చూస్తే ఒకే ఒక్క మ్యాచ్లో ఒకే ఒక్క ఇన్నింగ్స్లో తప్ప మిగిలినటువంటి అన్ని మ్యాచ్లో కూడా చాలా కేవలమైనటువంటి ప్రదర్శన ఇచ్చాడు విరాట్ కోహ్లీ. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకి భారంగా మారాడా ఇండియన్ టీంకి? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సీనియర్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్. ఏంటి సార్, విరాట్ కోహ్లీ మరి మన టీంకి ఏమన్నా అడిషనల్ లోడ్ అయిపోయాడు అనుకోవచ్చా? అదండి, ఇప్పుడు ఇండియన్ టీం ఒక ట్రాన్సిషన్లో ఉంది. అంటే కొంతమంది సీనియర్స్ వాళ్ళ దే హిట్ ద డౌన్ కర్, వాళ్ళ ఫామ్ సడన్గా డిప్ అయిపోయింది. మనం అశ్విన్ చూసాం, అశ్విన్ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ టు సర్టన్ ఎక్స్టెంట్, రవీంద్ర జడేజా పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఈ ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు టీమ్స్ వాళ్ళకి కొన్ని వరుస ఓటములు ఎదురవుతుంటాయి. సో విరాట్ కోహ్లీ రోహిత్తో కంపేర్ చేస్తే ఐ థింక్ 1 or 2 years యంగర్, మచ్ ఫిట్టర్. ఫిట్నెస్ చాలా బాగుంది, చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఫిట్నెస్ విషయంలో ఎలాంటి వంక లేదు. ఒక 25 ఏళ్ల కుర్రాడికి సమానమైన ఫిట్నెస్, 35 ఏళ్ళు దాటినా అంత మంచి ఫిట్నెస్ ఉంటుంది. అంత బాగానే ఉంది. రీసెంట్ వరకు కూడా బాగా ఆడుతూ వచ్చాడు. సడన్గా అతను ఫామ్ పడిపోయింది. మనం ఏమనుకున్నాం అంటే ఇండియాలో ఫెయిల్ అయ్యాడు. ఇండియాలో ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే బంగ్లాదేశ్తో కానీ న్యూజిలాండ్ జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇటీవల కాలంలో స్పిన్ ఆడడంలో అతను ఇబ్బంది పడుతుంది. సో ఇండియాలో ఏంటంటే స్పిన్ ట్రాక్స్ ఉంటాయి. సో స్పిన్ ట్రాక్స్ మీద అతను ఇబ్బంది పడుతున్నాడులే. మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తే అతను అక్కడ మనకు తురుపు ముగ్గా ఉంటాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మంచి రికార్డు, అద్భుతమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత టెస్ట్ మ్యాచ్లో అతను 5th గ్యారంటీ అయింది. ఆస్ట్రేలియాలో అతను పర్త్లో ఒక 70 కొట్టాడు, ఆ ఎడలైడ్లో సెంచరీ కొట్టాడు. అక్కడ అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు టీంలో. అలాంటి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో కూడా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. ఒక్క సెంచరీ చేశాడు పర్త్లో, కానీ ఆ సెంచరీ ఎప్పుడు చేశాడు? ఒక డబుల్ సెంచరీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఎలాంటి ప్రెషర్ లేదు అతను వచ్చేసాడు సమయానికి. సో ఆ టైంలో డిక్లరేషన్ దగ్గర పడుతున్న టైంలో సెంచరీ చేశాడు. ఇంకొక 36 మొన్న చేశాడు. 36 ఫస్ట్ ఇన్నింగ్స్లో చేశాడు మెల్బర్న్లో. అవి మినహాయిస్తే అతను కూడా రోహిత్ బాటలోనే వెళ్తున్నాడు. అయితే రోహిత్ కంటే బెటర్ రన్స్ చేసిన మాట నిజమే, కానీ విరాట్ కోహ్లీ విషయంలో మనకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే అతను ఎలా అవుట్ అవుతాడు అనేది ఎవరిని అడిగి చెప్తారు. అవును, అవుట్ సైడ్ ఆప్షన్ బాల్ చేంజ్ చేస్తూ అవుట్ అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. క్లియర్గా అతనికి ఏం లేదు. ఏ బౌలర్ అయినా, మీరు గల్లీ క్రికెట్ ఆడే బౌలర్ అయినా మీరు ఎలాంటి బాల్ వేయాలంటే మీరు అవుట్ సైడ్ ఆప్షన్ వేయండి, బాల్ వేయండి, విరాట్ కోహ్లీ దొరికేస్తాడు మీకు. సో అదొక ఫోబియా అనుకోవచ్చా విరాట్కి? బ్యాడ్ హ్యాబిట్. ఇట్ హ్యాస్ బికమ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అతనికి ఉండేది ఒకప్పుడు 2014లో ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ ఐ థింక్ ఇది యావరేజ్ 13, 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి 4 టెస్ట్ మ్యాచ్లో యావరేజ్న 13 రన్స్ చేశాడు. ప్రతిసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆండర్సన్ బాల్ వేయడం, అది టచ్ చేసి స్లిప్లోనో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడం. కానీ దాని నుంచి ఎలా బయటపడ్డాడు? మళ్ళీ మనం 2018లో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అతను విపరీతంగా ప్రాక్టీస్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఎలా ఆడాలి మిషన్ ప్రాక్టీస్ చేసి ఆ టూర్లో 2 సెంచరీలు కొట్టాడు, చాలా మంచి యావరేజ్తో. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఫామ్ అయిపోయింది. ఆ టైంలో రెస్పెక్ట్ ఇస్తూ ఆ బాల్స్ని కూడా వదిలేయడం. అదే ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీరు ఎన్ని బాల్స్ ఆడదు, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దాంట్లో మీరు ఎన్ని ఆడతారని కంటే ఎన్ని వదిలేస్తారు. ది ఆర్ట్ ఆఫ్ లీవింగ్, ఆ లీవింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అతను అప్పుడు తెలుసుకున్నాడు. దానికి ఏం చేయాలంటే యూ షుడ్ నో వేర్ యువర్ ఆఫ్ స్టంప్ ఈస్. మీరు ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలియాలి. మీరు ఆఫ్ స్టంప్ మీ వెనకాల ఉంటుంది, మీకు కనబడదు, కానీ మీకు మైండ్లో ఆ పిక్చర్ రావాలంటే మీకు దానికి కావాల్సిన టెక్నికల్ కాంపిటెన్స్ ఉండాలి మీ దగ్గర. అది సడన్గా కోల్పోయాడు. ఉన్నటువంటి ఒక విద్య మనకి పోతుంది. ఆ స్కిల్ ఎందుకో అతనికి సడన్గా అది ఏజ్ ఫ్యాక్టర్ వాట్ ఎవర్, లేకపోతే అది ఇట్ ఈస్ ఇన్ ద మైండ్. కానీ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కడ కనిపించదు సార్. చాలా యాక్టివ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, కానీ వాళ్ళందరిని కూడా బాగా సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. మైండ్ క్లట్టర్డ్గా ఉంటాయి. మైండ్లో కొన్ని ఏమంటారు, కొన్ని కాప్ వెబ్స్ అట్లా ఉండిపోయినాయంటే మైండ్ అంత ఫ్రీగా లేకపోయి ఉండొచ్చు. సో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, అతనికి అది కంటిన్యూస్గా హ్యాబిట్. మొన్న మెల్బర్న్లో సెకండ్ ఇన్నింగ్స్లో లంచ్ విరామానికి ఆఖరి ఓవర్లో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఆడుకుంటారు. వికెట్స్ అన్ని కూడా ఎక్కువ ఆ టైంలోనే పడుతుంది. ఆ టైంలో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బాల్ని అనవసరంగా పెద్ద షాట్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు. సో అది అలాంటి సీనియర్ బ్యాట్స్మెన్ చేయాల్సిన పని కాదు. సో అది ఒక బ్యాడ్ హ్యాబిట్గా అది అతనికి వచ్చేసింది. దానివల్ల ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది మనకి. ఎందుకంటే నెక్స్ట్ టెస్ట్ సిరీస్ మనం ఇంగ్లాండ్లో ఆడిపోతున్నాం. సో ఇదే హ్యాబిట్తో అతను ఇంగ్లాండ్ వెళ్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ 2014 రిపీట్ అవుతుందా అనేది మనకున్న ప్రధానమైన సందేహం. సో ఒకవేళ అంటే విరాట్ను కూడా పక్కన పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. అంటే రోహిత్తో కంపేర్ చేస్తే కొంత తక్కువైనా కూడా. సో ఆ పరిస్థితి ఏంటంటారు? విరాట్ కోహ్లీ ఉండాలని చెప్పి
మనం అనుకోకపోవచ్చు. మీరు ఒపీనియన్ పోల్ పెట్టారనుకోండి, ఒపీనియన్ పోల్ పెట్టి దేశవ్యాప్తంగా ఒక రెఫరెండం పెట్టారు. రెఫరెండం పెడితే దాంట్లో బహుశా 80% పీపుల్, మిగతా 20% విరాట్ కోహ్లీ వీరాభిమానులు ఉంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిని కూడా తీసేయమని చెప్తారు. 80%. 80% నేను అనుకుంటున్నాను. మెజారిటీ పీపుల్. పోనీ 70%, 30% డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కోహ్లీకి ఉన్నంతమంది ఫ్యాన్స్ ఏ క్రికెటర్కి లేరు. కానీ యాక్చువల్గా అక్కడ ఏమవుతుందంటే ఫ్యాన్స్ డిసైడ్ చేయరండి. ఇప్పుడు అక్కడ ఉన్న సెలెక్టర్స్ కానీ, మన బీసీసీఐ మేనేజ్మెంట్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అనేక కారణాలు ఉంటాయి. ఇద్దరు సీనియర్లు ఒకేసారి పంపిస్తే పెద్ద వెలితి ఏర్పడుతుంది. అంత పెద్ద వెలితి కూడా విరాట్ కోహ్లీ క్యాన్ రీగెయిన్ హిస్ ఫామ్. ఐపీఎల్లో బాగా ఆడాడు అనుకోండి, లేకపోతే మన అనుకుంటే రంజీ ట్రోఫీలో వీళ్ళు ఆడి చాలా రోజులైంది. నాకు తెలిసి ఇద్దరు రోహిత్, విరాట్ కోహ్లీ 10 ఏళ్ళు అయి ఉంటుంది డొమెస్టిక్ క్రికెట్ ఆడి. కానీ వాళ్ళు మళ్ళీ ఫామ్ వెతుక్కోవడానికి రంజీ ట్రోఫీ ఆడి అక్కడ కొన్ని రన్స్ చేసి ఐపీఎల్లో మంచి ఫామ్లోకి వస్తే, ఒకసారి ఫామ్లోకి వస్తే క్రికెట్ ఈజ్ బేసికలీ కాన్ఫిడెన్స్ గేమ్. కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా బాగా ఆడేస్తారు. సో అలా విరాట్ కోహ్లీ వస్తాడు. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది విరాట్ కోహ్లీ కంటిన్యూ అవ్వడానికి. విరాట్ కోహ్లీ ఈజ్ ది పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, వరల్డ్ క్రికెట్. వీళ్ళు క్రికెట్ని ఎలా సిరీస్లు మార్కెటింగ్ చేస్తారంటే పలానా ప్లేయర్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో రికార్డ్ క్రౌడ్స్ వస్తున్నారంటే కేవలం పోటాపోటీగా జరుగుతున్నాయని కాదు. చాలామంది విరాట్ కోహ్లీని చూడడానికి వస్తున్నారు, రోహిత్ శర్మని చూడడానికి వస్తున్నారు, రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఫ్యాన్స్ ఉంటారు. సో మీరు అక్కడ 3.5 లక్షల మంది మెల్బోర్న్లో వచ్చారంటే దానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీని చూడాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కోహ్లీ వస్తాడో రాడు, ఒకసారి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడడం చూద్దామని చెప్పి వస్తారు. అలాగే ఇంగ్లాండ్లో కూడా క్రికెట్ బోర్డు కూడా విరాట్ కోహ్లీ ఉండాలని కోరుకుంటుంది. బ్రాడ్కాస్టర్ బోర్డుని వేల కోట్ల రూపాయలు గుమ్మరించి రైట్స్ తీసుకున్న బ్రాడ్కాస్టర్ వాంట్స్ విరాట్ కోహ్లీ టు బి ఇన్ ద టీమ్. ఇలాంటి ఎన్నో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను అనుకోవడం రోహిత్ శర్మని తప్పించినా కూడా విరాట్ కోహ్లీకి మరొక ఛాన్స్ ఇస్తారు. ఇద్దరు ఒకేసారి తప్పుకుంటే కూడా మనకి అంత బ్రహ్మాండంగా రెడీమేడ్గా ఎవరు లేరు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన రెడీమేడ్గా ఇప్పుడున్న వాళ్ళు గిల్ కానీ, సర్ఫరాజ్ కానీ వీళ్ళందరూ మనకి ఇమీడియట్గా అంది వస్తారని, ఇంగ్లాండ్లో ఉన్న టఫ్ కండిషన్స్లో ఆడగలుగుతారనేది నమ్మకం లేదు. సో ఒకవేళ పక్కన పెట్టినా లేదంటే రిటైర్మెంట్ అనౌన్స్ చేసినా కూడా విరాట్ కోహ్లీ ప్లేస్ని ఎవరు ఆక్యుపై ఛాన్స్ ఉంటుంది? బెంచ్లో మనకు ఆ స్థాయిలో ఎవరున్నారు చెప్పడం కాదు. నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి యాక్చువల్గా లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడుతున్నాడు. అతను మళ్ళీ నెంబర్ 4లో కూడా అదే రకంగా ఆడగల. సర్ఫరాజ్ ఖాన్ ఆడగల. ధ్రువ్ జరల్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు, అతను ఆడగల. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఇక్కడ ఆస్ట్రేలియాలో పనికిరాడు, ఎందుకంటే అతనికి బౌన్సర్లు ఆడే వీక్నెస్ ఉంది. బట్ హీ విల్ బీ గుడ్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఇన్ ఇండియా. సో శ్రేయస్ అయ్యర్ని మనం పక్కన పెట్టాం. ఇటీవల కాలంలో డొమెస్టిక్లో చాలా బాగా ఆడుతున్నాడు, అన్ని ఫార్మాట్స్లో బాగా ఆడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, ఎమర్జ్ అవుతున్నారు మనకి దాంట్లో ఎలాంటి. సో విరాట్ కోహ్లీ లేనంత మాత్రాన మనకి చాలా ఇబ్బంది అవుతుందని అనుకోవడానికి లేదు. బట్ ఏంటంటే ఆ స్థాయి ఆటగాడు అంత ఆ పెడిగ్రీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ పీపుల్ ఆర్ దేర్. బ్యాటింగ్లో మనకి మంచి మంచి టాలెంట్ అయితే ఉంది. సో చాలా రోజుల నుంచి వింటుంటాం సార్, మనకి ఇద్దరు కూడా స్టార్ ప్లేయర్స్, ఎవరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కూడా లేకపోవడమే దీనికి ఒక రీజన్ అని చెప్పొచ్చా మనం? ఒకప్పుడు ఆ మాట సత్యమండి. కానీ ఇటీవల కాలంలో ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో వాళ్ళు దే ఆర్ నాట్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. అద్భుతమైన మిత్రులేం కాదు, కానీ వాళ్ళ శత్రువులు కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఈవెన్ వన్డే వరల్డ్ కప్ అప్పుడు కానీ, T20 వరల్డ్ కప్ కానీ మనకి మళ్ళీ ఛాన్స్ రాదు, మన ఇద్దరం కలిసి కప్ గెలుద్దాం, కప్ కొడదాం అని చెప్పి ఒక పట్టుదలతో ఆడారు. ఇప్పుడు అలాగే ఆడుతున్నారు. వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ ఉండడం లేకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మ్యూచువల్ జెలసీస్ ఉంటాయి, రకరకాల. కోహ్లీ బాగా ఆడితే రోహిత్ శర్మ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, ఒకే స్థాయిలో ఉన్నారు కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళ మధ్య అంత శత్రుత్వం అయితే ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. అది ఇద్దరు కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. ఇద్దరు దే ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్య గతంలో ఒకప్పుడు ఉన్నంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు లేదని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.